హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు TSAT. ఇవాళ ఈ సెషన్లో మనం వర్బ్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. గత ప్రీవియస్ సెషన్స్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ వర్బ్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. వర్బ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక పని, ఒక యాక్షన్. సో దీన్ని మనం ఏం చెప్తామంటే వర్బ్ అని చెప్తాం. సో ఈ వర్బ్ అనేది ఒక పదం. మనకు తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక సెంటెన్స్లో ఆ పదం చేసేటువంటి పనిని బేస్ చేసుకొని వాటిని 8 టైప్స్గా డివైడ్ చేస్తాం. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తెలుగులో భాషా భాగములు అంటున్నాం. వర్బ్ అనేది ఏంటి అంటే ఒక పదం. ఇది కర్త, సబ్జెక్ట్ చేసేటటువంటి పనిని గురించి తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది సార్? యాక్షన్ని గురించి తెలియజేస్తుంది. యాక్షన్ని తెలియజేస్తుంది అంటే పనిని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే వర్బ్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే పనిని తెలియజేసే పదాలన్నింటినీ మనం ఏమంటాం? వర్బ్స్ అని అంటాం. ఇలా కర్త చేసేటటువంటి పనిని తెలియజేసే పదాన్ని మనం వర్బ్ అని అంటాము. ఇది గుర్తుంచుకోండి. సో వర్బ్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని డెఫినేషన్ ఒకసారి మనం చూద్దాం. ఎ వర్బ్ ఇస్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ద యాక్షన్ ఆఫ్ ఎ పర్సన్, థింగ్ ఆర్ యానిమల్. ఒక వ్యక్తి యొక్క యాక్షన్, పని ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేసే పదాన్ని ఏమంటామంటే వర్బ్ అని అంటాం. వ్యక్తి లేదా వస్తువు లేదా జంతువులు ఇలా చేసే పనిని తెలియజేసినప్పుడు మనం ఆ పనిని డిస్క్రైబ్ చేసే పదాన్ని మనం వర్బ్ అని అంటున్నాం. ద యాక్షన్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెంట్. సో సింపుల్గా చెప్పాలంటే అది గతంలో జరిగిపోయిన పని అయి ఉండొచ్చు, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని అవుతుండొచ్చు, లేదా ఆ ఫ్యూచర్లో జరగబోయే పని అయి ఉండొచ్చు. ఏదైనా సరే పనిని గురించి తెలియజేసే పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే వర్బ్ అని చెప్పి అంటాము. అయితే ఈ వర్బ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. చిల్డ్రన్ ప్లే ఇన్ ద గ్రౌండ్ రెగ్యులర్లీ. ఇది పనిని గురించి తెలియజేస్తుంది. ఈ పిల్లలు ఏం చేస్తున్నారట? ఆడుకుంటూ ఉంటారు, క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు, రెగ్యులర్లీ గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు అని. సో ఇక్కడ ప్లే అనేది ఏమవుతుంది సార్ అని అంటే పనిని తెలియజేస్తుంది. ఇది ఏం తెలియజేస్తుంది? ఇది పనిని తెలియజేస్తుంది. ప్లే అనే ఒక పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్బ్ అని చెప్పి చెప్తున్నాం. అలాగే డాక్టర్ ఈజ్ ఇన్ ద క్లినిక్. ఇక్కడ డాక్టర్ గారి యొక్క ఉండుట అనే స్థితిని తెలియజేస్తుంది. ఇక్కడ ఈజ్ అనేది చూసారా? ఈజ్ అనేది ఒక ప్రజెంట్ బీ ఫామ్. ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రజెంట్ బీ ఫామ్స్. వర్స్ అండ్ వర్ అనేవి పాస్ట్ బీ ఫామ్స్ అవుతాయి. సో ఇక్కడ ఈజ్ అంటే ఉన్నారు, ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్ అంటే పురుషలింగం కాబట్టి డాక్టర్ ఈజ్ ఇన్ ద క్లినిక్ అని చెప్తున్నాం. డాక్టర్ గారు క్లినిక్లో ఉన్నారు అని చెప్తున్నాం. ఇది ఇక్కడ ఏం చెప్తుంది సార్ అంటే ఉండుట అనే స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఏమంటున్నాం? వర్బ్ అని అంటున్నాం. వర్బ్ గురించే, కానీ ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడేమో పనిని తెలియజేస్తుంది వర్బ్, ఇక్కడేమో ఉండుట అనే స్థితిని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఇది జరిగిపోయినటువంటి పనిని తెలియజేస్తుంది, అంటే జరిగినటువంటి పనిని తెలియజేస్తుంది. ఈ వర్బ్ అనేది ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, ఇది జరిగిన పనిని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ అ కార్. ఇది కలిగి ఉండుట అనే స్థితిని తెలియజేస్తుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే హ్యావ్ మరియు హ్యాజ్ అంటే కలిగి ఉండుట అని అర్థం. హ్యాడ్ అంటేనేమో కలిగి ఉండెను, పాస్ట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి హ్యాడ్ అంటే కలిగి ఉండెను అని అర్థం వస్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ అ కార్, ఇక్కడ నేను ఒక కార్ను కలిగి ఉండుట అనే స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఏమంటాం సార్ అంటే ఇక్కడ కలిగి ఉండుట అనే స్థితిని తెలిపిన, అక్కడ జరిగిపోయిన పనిని తెలిపిన, ఇందాక స్థితిని తెలిపిన, అలాగే ఇలా పనిని గురించి తెలియజేసే ప్రతి పదాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే వర్బ్ అని అంటాము. వర్బ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే యాక్షన్స్, పనులు అని చెప్పి చెప్తున్నాం. కర్త చేసే పనుల గురించి చెప్పే పదాలని మనం వర్బ్స్ అని అంటాం. వర్బ్స్లో మేజర్గా 2 రకాలు. మొదటిది రెగ్యులర్ అండ్ రెండవది ఇర్రెగ్యులర్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి ఒక్కసారి మనం చూద్దాం మిత్రులారా. రెగ్యులర్ వర్బ్స్ అనేది ఏంటి అని అంటే రెగ్యులర్ వర్బ్స్ రెఫర్స్ టు ది వర్బ్స్ దట్ డిపెండ్ ఆన్ ద బేసిక్ ప్యాటర్న్ ఆర్ ఇన్ఫ్లెక్షన్. దీని ఇన్ఫ్లెక్షన్ అంటే INFLECTION అని అనొచ్చు, లేదా INFLEXION అని కూడా అనొచ్చు. రెండు కూడా కరెక్టే అవుతుంది. రెగ్యులర్ వర్బ్స్ రెఫర్స్ టు ది వర్బ్స్ దట్ డిపెండ్ ఆన్ ద బేసిక్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఆర్ ఇన్ఫ్లెక్షన్. ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటి మిత్రులారా అంటే ఇన్ఫ్లెక్షన్ మీన్స్ ద వేరియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్, యూజువల్లీ ఇన్ ద ఎండ్ టు డిస్క్రైబ్ ద టెన్స్, మూడ్, నంబర్, జెండర్ అండ్ సో ఫార్త్ అని చెప్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలి, ఇన్ఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఒక పదం చివరిలో వచ్చేటటువంటి పదం అది ఏం తెలియజేస్తుంది అంటే దాని టెన్స్ని కానీ, మూడుని కానీ, నంబర్ని కానీ, జెండర్ని కానీ తెలియజేస్తుంది. దీన్ని మనం ఇన్ఫ్లెక్షన్ అని అంటాం. మరి రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఒక పదాన్ని చూద్దాం. ఇక్కడ క్లోజ్ అని ఉంది, క్లోజ్ అనేది ఉంది. క్లోజ్ అంటే మూసివేయు అని అర్థం.
దీనికి చివరిలో డి యాడ్ చేసాం, క్లోజ్డ్, ఇది పాస్ట్ టెన్స్గా మారిపోయింది. క్లోజ్డ్, క్లోజింగ్, క్లోజెస్ అని అంటున్నాం. ఇక్కడ మనకు వర్బ్ ఫామ్స్లో చెప్పాలి అనుకుంటే ఇది వర్బ్ యొక్క మొదటి రూపం, ఇది వర్బ్ యొక్క రెండో రూపం, ఇది వర్బ్ యొక్క మూడో రూపం, ఇది వర్బ్ యొక్క నాలుగవ రూపం, ఇది వర్బ్ యొక్క ఐదవ రూపం అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి చెప్తాం. క్లోజ్ అని ఇది పాస్ట్ టెన్స్ అవుతుంది, దీని యొక్క పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇది పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ అవుతుంది, ఈ పదం యొక్క పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. క్లోజ్ అంటే మూసివేయు, క్లోజ్డ్ అంటే మూసారు, క్లోజ్డ్ అంటే మూసేశారు. క్లోజింగ్ ఇది ప్రజెంట్ ప్రోగ్రెసివ్లో ఉందన్నమాట. ఇది ప్రజెంట్ ప్రోగ్రెసివ్ లేదా కంటిన్యూషన్లో ఉంది కాబట్టి దీన్ని V4 అని చెప్తాం. దీనికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ పదానికి ఐఎన్జీ యాడ్ చేస్తే చాలు ఇది V4గా మారుతుంది. ఇక ఇదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సో ఇవి ఈ ఐదింటిని కూడా V1, V2, V3, V4, V5 అని చెప్పి మనం ఉపయోగిస్తున్నాం. ఇవి వర్బ్ యొక్క రెండు రకాలలో రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ గురించి నేర్చుకుంటున్నాం. దీస్ ఎండింగ్స్ ఆర్ నోన్ యాజ్ ఇన్ఫ్లెక్షన్స్. చివరిలో వచ్చేటువంటి ఆ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో పదాలు, ఇక్కడ డి, ఈడి, ఐఎన్జీ, ఎస్, ఇలాంటి పదాలని మనం ఏమంటామంటే ఇన్ఫ్లెక్షన్స్ అని అంటాం. అండ్ దే ఆర్ యాడెడ్ టు ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ మనకు తెలుసు ఈ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి చివరిలో మనం యాడ్ చేసేటటువంటి వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఇన్ఫ్లెక్షన్స్ అని అంటాం. ఇది ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే మిత్రుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ద ఫార్మేషన్ ఆఫ్ టెన్సెస్ ఇన్ రెగ్యులర్ వర్బ్స్, the formations of tenses in regular verbs, particularly the past forms, past tense form, that is simple past and past participle, is done by adding a predefined suffix like d gani, ed gani, ied gani add cheste chalu. ied gani add cheste chalu. base form the verb ki chivarlo d gani, ed gani, ied gani యాడ్ చేస్తే దాని పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చేస్తాయి. అలాంటి వాటిని మనం ఏమంటాం సార్ అంటే రెగ్యులర్ వర్బ్స్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం చూసినటువంటి క్లోజ్ అనే పదంలో అది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఆ పదానికి చివరిలో డి కానీ, ఈడి కానీ, ఐఈడి కానీ యాడ్ చేసినప్పుడు దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అలాగే పాస్ట్ పార్టిసిపల్ టెన్స్గా మారిపోయినట్లయితే దాన్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. రెగ్యులర్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ వీక్ వర్బ్స్ అని చెప్పి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, లిజన్ అనే ఒక పదం ఉంది. దీనికి చివరిలో ఇన్ఫ్లెక్షన్ మనం ఏమి యాడ్ చేస్తాం, ఈడీ యాడ్ చేస్తాం. ఇప్పుడు అయిపోయింది, అది లిజన్డ్గా మారిపోయింది. నెక్స్ట్ చివరిలో పాస్ట్ పార్టిసిపుల్కి కూడా ఈడీ యాడ్ చేస్తాం. ఇది ఎలా మారిపోయిందంటే లిజన్డ్గా మారిపోయింది. నెక్స్ట్ లిజనింగ్, లిజన్స్ అని చెప్పి మనం చెప్తున్నాం. V1, V2, V3, V4, V5 అని. సో ఇలా చివరన డి కానీ, ఈడీ కానీ, ఐఈడిగా మార్చినప్పుడు, యాడ్ చేసినప్పుడు అవి సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్ వస్తే వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వీటిని ఏమంటున్నాం, వీక్ వర్బ్స్ అని కూడా మనం అంటున్నాము. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ లిజనింగ్ మ్యూజిక్ అని ఉంది. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. లిజన్ అనే పదానికి సంబంధించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో ఈ వీక్ వర్బ్ లిజన్ అని వచ్చినప్పుడు దాని పక్కన TO2 అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా మనం ఉపయోగించాలి. చాలామంది అంటూ ఉంటారు ఐఎమ్ లిజనింగ్ మ్యూజిక్ అంటూ ఉంటారు. ఐఎమ్ లిజనింగ్ మ్యూజిక్ అనకూడదు, ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్ అనాలి. షీ ఈజ్ లిజనింగ్ మ్యూజిక్ అని ఉంది ఇక్కడ. ఇది గ్రామాటికల్ ఎర్రర్స్లో మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలి సార్, TO2. అందుకే ఇక్కడ ఏం చేసాం, షీ ఈజ్ లిజనింగ్ టు మ్యూజిక్ అని చెప్పి రాసాం. షీ ఈజ్ లిజనింగ్ టు మ్యూజిక్ అనేది గ్రామాటికల్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఎలాంటి పొరపాట్లు చేయకుండా, గ్రామాటికల్ ఎర్రర్స్ చేయకుండా చేయాలంటే ఇలాంటివి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. లిజన్ అనేది ఒక వీక్ వర్బ్, దాని పక్కన TO2 మనం ఎప్పుడు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, when the action word ends with a vowel, the D is added to the convert it into past tense అని చెప్పి చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు మారుతాయి మరి, వీటికి ఏమైనా రూల్స్ ఉంటాయా సార్, రెగ్యులర్ వర్బ్స్లో కూడా ఏమైనా రూల్స్ ఉంటాయంటే ఇవి రూల్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. when the action words ends with a vowel, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ యాక్షన్ వర్డ్ ఏదైతే ఉందో ఇది చివరిలో వోవెల్తో ఎండ్ అయితే, AEIOU ఇలాంటి ఓవెల్తో ఎండ్ అయితే చివరిన డి యాడ్ చేస్తే చాలు దాని పాస్ట్ ఫామ్గా, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ ఫామ్గా, పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. ఇది మనకు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V1, ఇది V2. ఇక్కడ ఏమవుతుంది సార్, ఇది V3 అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, క్లోజ్ అనే ఒక పదం ఉంది. దీని చివరిన ఈ అనేది ఒక వోవెల్ వచ్చింది కాబట్టి డి యాడ్ చేస్తే చాలు క్లోజ్డ్. క్లోజ్ అంటే మూసివేయు, క్లోజ్డ్ మూసారు, క్లోజ్డ్ మూసేసాము అన్న మీనింగ్లో వస్తుంది.
ఇక్కడ కూడా సేమ్, డై చివరిన ఈ వచ్చింది, డి యాడ్ చేస్తే డైడ్, ఇక్కడ కూడా డైడ్. నెక్స్ట్ హేట్, ఈ వచ్చింది చివరిలో, హేటెడ్, సింపుల్ పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. షూడ్, షూడ్ అని ఇలా సింపుల్ పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక వర్బ్కి, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి చివరిలో డి యాడ్ చేసి దాన్ని సింపుల్ పాస్ట్గా పాస్ట్ పార్టిసిపల్గా మార్చాలి అని అంటే ఈ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ చివరిలో ఒక ఓవెల్ ఉండి తీరాలి. ఇది కొన్నింటికి మాత్రమే రూల్స్, ఇంకొన్ని రూల్స్ మనం చూద్దాం. బట్ వెన్ ఇట్ ఎండ్స్ విత్ ఎ కాన్సనెంట్, ఓవెల్తో ఎండ్ అయితేనేమో చివరిలో డి యాడ్ చేస్తాము, ఒకవేళ మరి కాన్సనెంట్తో ఎండ్ అయితే చివరిన ఈడీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. డ్రెస్, ఇక్కడ ఎస్తో ఎండ్ అయింది, ఇది కాన్సనెంట్, చివరిన ఈడీ యాడ్ చేయాలి, డ్రెస్డ్, డ్రెస్డ్గా మారిపోయింది. నెక్స్ట్ రిప్డ్గా మారిపోయింది. నెక్స్ట్ రోల్డ్గా మారిపోయింది. స్లామ్డ్గా మారిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఈ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ చివరిలో కాన్సనెంట్ ఉన్నట్టయితే అప్పుడు మనం చివరన ఈడీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓవెల్ ఉంటేనేమో ఇందాక ఏం చెప్పాం, డి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని రూల్స్ మనం చూద్దాం మిత్రులారా. నెక్స్ట్, ఇఫ్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ వై, దెన్ ఐఈడి టు చేంజ్ ఇట్స్ ఫామ్. ఒకవేళ వర్బ్ చివరిలో వై ఉంటే దీన్ని ఏం చేస్తున్నామంటే చివరిన వై తీసేసి ఐఈడి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఐఈడి యాడ్ చేసినప్పుడు అది ఎలా మారుతుంది, సింపుల్ పాస్ట్ ఫామ్గా పాస్ట్ పార్టిసిపల్గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, క్రై అని ఉంది, దీన్ని ఎలా మారుస్తున్నాం, వై తీసేసి ఐఈడి పెట్టాలి, క్రైడ్. నెక్స్ట్ ఫ్రైడ్. మనం ఎప్పుడైనా బాగా గమనించండి, మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేరు ఉంటుంది, ఫ్రైడ్ రైస్ అని అంటాం, అంతేగాని ఫ్రై రైస్ అనం కదా. సో ఇక్కడ అలాగే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ బేస్ ఫామ్ ద వర్బ్ చివరిలో వై ఉన్నప్పుడు వైని తీసేసి మనం ఐఈడి యాడ్ చేస్తే చాలు, దాని సింపుల్ పాస్ట్ ఫామ్ అలాగే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ఇచ్చినటువంటి వర్బ్ చివరిలో, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ చివరిలో డి కానీ ఈడీ కానీ ఐఈడి కానీ మార్చినప్పుడు, యాడ్ చేసినప్పుడు దాని పాస్ట్ ఫామ్, సింపుల్ పాస్ట్ ఫామ్, పార్టిసిపల్ ఫామ్ వస్తే అవి రెగ్యులర్ వర్బ్స్, వీటిని వీక్ వర్బ్స్ అని చెప్పుకున్నాం మనం. మరి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి సార్ అంటే, వీటికి ఆ రూల్స్ ఏవి ఉండవు, అందుకే వీటిని ఏమంటారంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇంకొక పేరు స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా అంటారు. సో ఒకసారి చూద్దాం. An irregular verb is a type of strong verb which has some special rules for creating past tense forms. So these verbs do not end with D, ED, IED. Rather, they change their forms completely in a sense that the irregular verbs are transformed into an entirely different word. As you can see, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఓవెల్ వస్తే డి యాడ్ చేస్తే చాలు, కాన్సనెంట్ ఉంటే ఈడీ యాడ్ చేస్తే చాలు, వై వస్తేనేమో వై తీసేసి ఐఈడి యాడ్ చేస్తే చాలు, పాస్ట్ ఫామ్గా మారుతాయని. బట్ ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి, స్ట్రాంగ్ వర్బ్స్కి అలాంటి రూల్స్ ఏవి వర్తించవు, కానీ కంప్లీట్గా పదమే మారిపోతుందట. అలాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బిల్డ్ అనే ఒక పదం ఉంది, ఇక్కడ చివరిలో డి ఎగిరిపోయి ఏమవుతుందంటే బిల్ట్ అవుతుంది, అది సింపుల్ పాస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా బిల్ట్ అనేది పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. నెక్స్ట్, క్యాచ్ అనే ఒక పదం ఉంది, నెక్స్ట్ దీనికి పాస్ట్ ఫామ్ ఏమవుతుందంటే సింపుల్ పాస్ట్ ఫాము కాట్ అవుతుంది. ఇక్కడ కూడా కాట్ అని చెప్తున్నాం. నెక్స్ట్, డూ చూడండి, ఇక్కడ మొత్తం మారిపోయింది, డిడ్ డన్గా మారిపోయింది. నెక్స్ట్, నో, న్యూ, నోన్. వీటిని ఏమంటాం సార్ అంటే మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వీటికి ఇంకొక పేరు ఏంటి అంటే స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా చెప్తాం. నెక్స్ట్, there are some verbs which do not change their forms at all as given. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ కొన్ని పదాలు ఏంటి అని అంటే, ఈ వర్బ్స్ ఏంటి అని అంటే వీటికి సింపుల్ పాస్ట్ ఫామ్ అదే ఉంటుంది, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా అదే ఉంటుంది. అవి ఏంటి సార్ అంటే బిడ్, కట్, హిట్, లెట్, పుట్ ఇలాంటివి కాటికి ఇంకొన్నింటికి కూడా ఎప్పుడైనా సరే వీటికి సింపుల్ పాస్ట్ ఫామ్ కానీ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కానీ ఒకటే ఉంటుంది. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏదైతే ఉంటుందో అదే 3 ఫామ్స్లలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఇంకా. అండ్ అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి వర్బ్స్ యొక్క 2 రకాలు ఇవి, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ అని. అయితే ఈ వర్బ్స్తో పాటుగా మనం ఇంకా బాగా నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే హెల్పింగ్ వర్బ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి.
హెల్పింగ్ వర్బ్స్ అనేవి చాలా వరకు ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ హెల్పింగ్ వర్బ్స్కి 4 పేర్లు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే యాక్సిలరీ వర్బ్స్ లేదా ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు సబార్డినేట్ వర్బ్స్, ఆపరేటివ్ వర్బ్స్ అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇలా 4 పేర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆపరేటివ్ వర్బ్స్ అని కూడా అంటారు. సో ఆపరేటివ్ వర్బ్స్ అని ఇలా 4 పేర్లు ఉన్నటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏం చేస్తాయి సార్, ఎందుకు నేర్చుకోవాలి సార్? ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మేము ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇవి 4 పనులకు ఉపయోగపడతాయి, మళ్ళీ ఇవి 4 రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వాటిలోని 4 రకాలు ఏంటో మనం నేర్చుకుందాం. సో మొదటిది బీబీ అంటే ఉండుట అని అర్థం. బీబీ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఉండుట అని అర్థం. ఈ బీ ఫార్మ్స్ ఏం చేస్తాయి సార్ అంటే స్థితిని తెలియజేస్తాయి. ఉండుట అనే స్థితిని తెలియజేస్తాయి. మరి హెల్పింగ్ వర్బ్స్లో బీ ఫార్మ్స్ ఏంటి సార్ అని అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ వచ్చేసి ఇక్కడ మనము ప్రజెంట్ టెన్స్ అలాగే పాస్ట్ టెన్స్ కింద మనము డివైడ్ చేసుకోవచ్చు వీటిని. సో ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఏముంటాయి సార్ అంటే ఈజ్, యామ్, ఆర్. వీటిని మనం ఏమంటామంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని అంటాం. ఇవి ఉంది, ఉన్నారు, ఉన్నాము, ఉన్నాను అనే మీనింగ్ వచ్చేటటువంటి ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఇవి స్థితిని తెలుపుతాయి. మరి పాస్ట్ బీ ఫార్మ్స్ ఇవి ఏమవుతాయి సార్ అంటే వాజ్, వర్. వీటిని మనము ఉన్నాము, ఉండేవారు అనే మీనింగ్స్లో వాజ్ అండ్ వర్ అయితే ఉపయోగిస్తాం. ఇవి స్థితిని తెలిపేటటువంటి బీ ఫార్మ్స్. రెండోది ఏంటి సార్ అంటే పనిని తెలియజేసేటటువంటివి డూ ఫార్మ్స్ అని అంటాం. సో డూ ఫార్మ్స్ అని అంటాం. ఈ డూ ఫార్మ్స్లో ప్రజెంట్ టెన్స్లో ఏముంటాయి సార్ అంటే డూ మరియు డస్ అనేవి ఉంటాయి. పాస్ట్ టెన్స్లో వచ్చేసి డిడ్ అనేది ఉంటుంది. డిడ్ అనేది పాస్ట్ డూ ఫార్మ్గా మనం ఉపయోగిస్తాం. ఇక మూడోది ఏంటి సార్ అంటే హ్యావ్ ఫార్మ్స్. చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హ్యావ్ మరియు హ్యాజ్లని మనం ఏమంటాం సార్ అంటే ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ అంటాము. నెక్స్ట్ పాస్ట్ హ్యావ్ ఫార్మ్స్లో ఏముంటుంది సార్ అంటే హ్యాడ్ ఉంటుంది. హ్యావ్ మరియు హ్యాజ్ అంటే కలిగి ఉండుట అని అర్థం. హ్యాడ్ అంటేనేమో హ్యావ్ మరియు హ్యాజ్ అంటేనేమో కలిగి ఉండుట అని, హ్యాడ్ అంటేనేమో కలిగి ఉండెను అని అర్థం. అంటే అది పాస్ట్ టెన్స్కి సంబంధించింది అని. కలిగి ఉండెను గతంలో మనం కలిగి ఉండే వారము అని చెప్పడానికేమో హ్యాడ్ ఉపయోగిస్తాము. హ్యావ్ మరియు హ్యాజ్ అంటేనేమో ప్రస్తుతం మనం కలిగి ఉన్నాము అని చెప్పేందుకు దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇవి ప్రజెంట్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇవే కాకుండా మనకి మోడల్ వర్బ్స్ ఉంటాయి. ఈ 4గింటిని మనం ఏమంటాం సార్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హెల్పింగ్ వర్బ్స్ అన్నా, ఆక్సిలరీ వర్బ్స్ అన్నా, సబార్డినేట్ వర్బ్స్ అన్నా, ఆపరేటివ్ వర్బ్స్ అన్నా కూడా ఒకటే. ఇవి ఈ మోడల్ వర్బ్స్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే కెన్, కుడ్, తర్వాత షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, ఆ తర్వాత నీడ్ టు, డేర్ టు, ఆట్ టు. ఇదే కాకుండా యూజ్డ్ టు అనేది ఒకటి మనకు ఉంటుంది. యూజ్డ్ టు అని వీటిని మనము మోడల్ వర్బ్స్ కింద ఉపయోగించి చెప్తూ ఉంటాం. సో కెన్, కుడ్ అంటే ఏంటి అంటే కెన్ మరియు కుడ్ అనేవి ప్రస్తుతం మరియు ఫ్యూచర్లో ఒక పనిని మనం చేయగలిగే సామర్థ్యాన్ని లేదా చేయగలిగే సామర్థ్యాన్ని చెప్పేదానేమో కెన్ అని అంటాం. సింపుల్ చెప్పాలంటే కెన్ అంటేనేమో ప్రెజెంట్ ఎబిలిటీ లేదా ఫ్యూచర్ ఎబిలిటీ అని చెప్తున్నాం. అదే కుడ్ అంటేనేమో పాస్ట్ ఎబిలిటీ అని చెప్తాం. దాని గురించి మనం మళ్ళీ డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటాం మిత్రులారా. షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, నీడ్ టు, డేర్ టు, ఆట్ టు, యూజ్ టు. వీటిని మనం మోడల్ వర్బ్స్ అని చెప్పి చెప్తాం. ఇలా ఇవి 4 రకాలు ఉంటాయి. సో దీంట్లో చాలామందికి తెలియక చేసే పొరపాటు ఏంటి అని అంటే ఈ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటిని ప్రాపర్గా ఎప్పుడు యూజ్ చేయాలని తెలియదు. దీన్ని మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో భాగంగా కూడా తెలుసుకుంటాం. సో ఎప్పుడు ఏ దానికి మనం ఉపయోగించాలి అని తెలుసుకుందాం. దీనికంటే ముందు అసలు ఈ హెల్పింగ్ వర్బ్స్ నాకు ఎందుకు ఉపయోగపడతాయి సార్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా? ఏ రకంగా ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు ఇంగ్లీష్లో భాగం అవుతాయి? ఎందుకు నేర్చుకోవాలి వీటిని అని అంటే 4 పనుల కోసం. సో గుర్తుపెట్టుకోండి, 4 పేర్లు ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్ 4 పనులు చేసేందుకు మనకు ఉపయోగపడతాయి. ఏంటి సార్ ఆ 4 పనులు అని అంటే ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది ఏంటి అని అంటే టు నో ద టెన్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇది బాగా గుర్తుండడానికి. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే
ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊరికి వెళ్ళాను, ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లో బావి కనిపించింది, బాగా వేసవి కాలం, నాకు స్వెట్టింగ్ ఎక్కువగా వచ్చేసింది, నేను వాటర్ చూడగానే నాకు స్విమ్ చేయాలనిపించిన వెంటనే మా ఫ్రెండ్స్ని అడిగారు, అంతా మిగతా వాళ్ళంతా స్విమ్ చేస్తూ ఉంటే నేను కూడా స్విమ్ చేద్దామని చెప్పి కెన్ ఐ స్విమ్ అని అడిగాను నేను. అంటే నేను ఈదనా అని అన్నాను. అంటే మా ఫ్రెండ్స్ అన్నారు నీకు వచ్చా ఈత వచ్చా అంటే ఐ కెన్ స్విమ్ అన్నాను. సో ఒకసారి చూద్దాం, ఇది 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ కెన్ స్విమ్, నేను ఈదగలను అని. నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ అడిగారు ఏమైంది రాఘవేందర్, నిన్న నువ్వు మీ ఊరెళ్ళావు కదా, బావి కనిపిస్తుందంట, ఈదావా అంటే ఐ కుడ్ స్విమ్, నేను ఈదగలిగాను అని. ఇక్కడ కెన్ అనేది ఏమో మనకి ప్రజెంట్ మరియు ఫ్యూచర్ ఎబిలిటీని తెలియజేస్తుంది. కుడ్ అనేది ఏం చెప్తుంది సార్ అంటే పాస్ట్ ఎబిలిటీ, గతంలో మనం ఒక పనిని చేయగలిగిన సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. సో ఇలా ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ లేదా మోడల్ వర్బ్స్ని ఎందుకు మనకు ఉపయోగపడతాయంటే ఇచ్చిన వాక్యం అది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, పాస్ట్లో ఉందా అని గుర్తుపట్టేందుకు ఈ హెల్పింగ్ వర్బ్స్ అని మనకు ఉపయోగపడతాయి. అందుకే టు నో ద టెన్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ కెన్ హెల్ప్ అస్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ రెండోది ఏంటి సార్ అంటే టు మేక్ అ క్వశ్చన్, ఒక ప్రశ్నగా మార్చేందుకు ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెన్ అనేది ఉంది కదా, కెన్ను ముందుకు తీసుకొచ్చి ఈ హెల్పింగ్ సబ్జెక్ట్ని పక్కన పెట్టి చివరిన క్వశ్చన్ మార్క్ పెడితే, ఇప్పుడు చూడండి కెన్ ఐ స్విమ్, నేను ఈదనా ప్రశ్న అడుగుతున్నాం మనం. దీన్ని కూడా ఇలా రాయొచ్చు, కుడ్ ఐ స్విమ్, ఈ రకంగా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రశ్నగా మార్చేందుకు మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో 4 రకాల పేర్లు ఉన్నాయి కదా, సో ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? మొదటిది ఇచ్చినటువంటి వాక్యాన్ని అది ఏ టెన్స్లో ఉందో గుర్తుపట్టడానికి, రెండవది ఇచ్చినటువంటి వాక్యాన్ని సెంటెన్స్ని ప్రశ్నగా మార్చేందుకు. ఇక మూడోది ఏంటి అని అంటే టు మేక్ అ నెగేషన్, అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చేందుకు. నేను చేస్తాను అంటే పాజిటివ్, చేయను అంటే నెగిటివ్. సో ఇలా చేయగలిగాను అంటే పాజిటివ్, చేయలేకపోయాను అంటే నెగిటివ్. సో ఇలా ఇచ్చినటువంటి సెంటెన్స్ని మనము నెగిటివ్గా మార్చేందుకు. ఒకసారి ఇక్కడ చూడండి, ఐ కెన్ నాట్ స్విమ్, నేను ఈదలేను అన్నట్టుగా. నెక్స్ట్ ఐ కుడ్ నాట్ స్విమ్, నేను ఈదలేకపోయాను అని. ఒకసారి గమనించండి మిత్రులారా బాగా. సో ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్స్ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ని పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ ఎక్కడుందో చూసి అక్కడ ఎన్ఓటి నాట్ పెడితే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇలా రాయచ్చా, నాట్ ఐ కెన్ స్విమ్, ఐ స్విమ్ నాట్ కెన్ అని రాయలేం కదా, ఐ కెనాట్ స్విమ్ అని చెప్పి రాస్తున్నాం. ఇక్కడ కూడా ఐ కుడ్ నాట్ స్విమ్ అని చెప్పి రాస్తున్నాం. దీన్నే షార్ట్ ఫామ్లో ఏమని రాయొచ్చు మనం, కెన్ని కాంట్, ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి టీ పెడితే సరిపోతుంది. ఇక్కడ దీన్ని కుడెంట్ అని చెప్పి రాస్తాం మనం. ఇక చివరిది ఎందుకు ఉపయోగపడుతుంది సార్ ఇది అంటే టు మేక్ an emphasis, అంటే నీకు ఈత వచ్చా అంటే ఐ క్యాన్ స్విమ్, అంటే ఏదైనా సరే ఎంఫసిస్ చేసి నొక్కి వ్యాఖ్యానించి బళ్ళ గుద్ది చెప్పడానికి అని అంటున్నాం కదా. సో అలా అసర్టైన్ చేసి చెప్పడానికి, ఎంఫసిస్ చేసి చెప్పడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. గుర్తుంచుకోండి మిత్రులారా, ఈ 4 రకాల పేర్లు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేదా మోడల్ వర్బ్స్ అనేవి మనకు ఎందుకు ఉపయోగపడుతున్నాయి సార్ అంటే 4 పనులకు ఉపయోగపడుతున్నాయి. మొదటిది ఇచ్చినటువంటి వాక్యం ఏ టెన్స్లో ఉందో గుర్తుపట్టడానికి, టు నో ద టెన్స్, టు మేక్ అ క్వశ్చన్, ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్రశ్నగా మార్చేందుకు, టు మేక్ అ నెగేషన్, ఇచ్చినటువంటి సెంటెన్స్ని పాజిటివ్ నుంచి నెగిటివ్గా మార్చేందుకు, టు మేక్ అన్ ఎంఫసిస్, అంటే ఇచ్చినటువంటి దాన్ని నొక్కి వ్యాఖ్యానించి బల్లగుద్ది చెప్పడానికి అని. ఇలా 4 రకాల పేర్లు ఉన్నటువంటివి 4 పనులకు మనకు ఉపయోగపడతాయి. ఇక ఇందాక నేను చెప్పాను కదా, హెల్పింగ్ వర్బ్స్ అనే వాటికి నేర్చుకునేందుకు మనం ప్రొనౌన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని ఉపయోగించి మనం ఏం చేస్తాం సార్ అంటే టెన్సెస్ని ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటామని. ఒకసారి ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటో నేను రాస్తాను చూడండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్.
ఈ ఏడింటిని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటున్నాం, వీటినే పర్సనల్ ప్రొనౌన్స్ అంటామని గత క్లాస్లో మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి బీ ఫార్మ్స్, ఒకసారి బీ ఫార్మ్స్ని ప్రెజెంట్ టెన్స్లో అలాగే పాస్ట్ టెన్స్లో ఏ సబ్జెక్ట్కి దేన్ని మనం ఉపయోగించాలో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి బీ ఫార్మ్స్లో ప్రెజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ ఉన్నాయి. అదే పాస్ట్ టెన్స్లో అయితేనేమో వాజ్ మరియు వర్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఐకి ఏం ఉపయోగించాలి సార్ అంటే, ఐ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సపరేట్ కేసుగానే మనం పరిగణిస్తాం. ఐని ఎప్పుడైనా సరే సపరేట్ సబ్జెక్ట్గానే మనం పరిగణిస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఐకి యామ్ ఉపయోగించాల్సి ఉంటుంది, సింగులర్ కాబట్టి ఐకి ఎప్పుడైనా సరే యామ్ ఉపయోగిస్తాము. యు ఆర్ అని అంటాము, వి ఆర్ అని అంటాము, అలాగే దే ఆర్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ హీ, షీ, ఇట్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్స్ ఈజ్. ఒకవేళ సింగులర్ నౌన్స్ ఉంటే, సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటే ఈజ్ అనేది ఉపయోగిస్తాము, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటేనేమో ఆర్ అనేది ఉపయోగిస్తాం. రఘు అండ్ రమ ఆర్ అని అంటాం, కానీ రఘు అండ్ రమ ఈజ్ అంటామా అన్నాం కదా. ఇక్కడ కూడా రాఘవేంద్ర ఈజ్ అంటాం సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి. మరి పాస్ట్ టెన్స్లో అయితే ఏం ఉపయోగిస్తాం సార్ అంటే, ఐ వాజ్, ఐ వచ్చినప్పుడు వాజ్ ఉపయోగిస్తాం, యూకి వర్ ఉపయోగిస్తాం, యు వర్, వి వర్, దే వర్ అని ఉపయోగిస్తాం. అలాగే హీ, షీ, ఇట్లకి హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, రాఘవేంద్ర వాజ్. మరి ప్లూరల్ ఉంటే రాఘవేంద్ర అండ్ రమ వర్ అని చెప్పి మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సింగులర్ సబ్జెక్ట్ ఉంటేనేమో వాజ్ ఉపయోగిస్తాం పాస్ట్ బీ ఫార్మ్స్లో, అదే ప్లూరల్స్ ఉంటేనేమో వర్ అనేది మనం ఉపయోగిస్తాం. ఇది ప్రజెంట్ బీ ఫార్మ్కి సంబంధించి, పాస్ట్ బీ ఫార్మ్కి సంబంధించి. మరి డూ ఫార్మ్స్లో ఎలా ఉపయోగించాలి సార్ అంటే ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. డూ ఫార్మ్స్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డూ మరియు డజ్ ప్రజెంట్ టెన్స్లో, డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగిస్తాం. ఒకసారి ఐ, యు, వి, దే, హీ, షీ ఇట్లను మనం రాసుకుందాం. ఎప్పుడెప్పుడు డూని డజ్ను ఉపయోగిస్తామో చూద్దాం. ఐ డూ అని అంటాం, ఐ డూ అన్న, ఐ డూ ఈట్ బిర్యానీ అన్న ఒకటే, ఐ ఈట్ బిర్యానీ అన్న కూడా ఒకటే. అదేవిధంగా నెక్స్ట్ యూకి కూడా డూయే ఉపయోగిస్తాం, వి డూ. అలాగే దే వచ్చినప్పుడు కూడా మనము డూ ఉపయోగిస్తాం. ఐ డూ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటాను. వి డూ ఈట్ బిర్యానీ, మేము బిర్యానీ తింటాము. యూ డూ ఈట్ బిర్యానీ, మీరు బిర్యానీ తింటారు. దే డూ ఈట్ బిర్యానీ, వారు బిర్యానీ తింటారు అని. సో ఇలా ఐ, యు, వి, దే వచ్చినప్పుడు డూ ఉపయోగిస్తాము. అలాగే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈ మూడింటికి కూడా మనము డజ్ ఉపయోగించి తీరాలి. ఎప్పుడైనా సరే మనం ఉపయోగించి తీరాల్సింది ఏంటంటే హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు డజ్ ఉపయోగించాలి. చాలామంది తెలియక ఉంటారు, హీ డోంట్ నో సార్ అంటుంటారు, షీ డోంట్ నో సార్ అంటుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజ్ అనేది రావాలి కదా. హీ డజంట్ నో అనాలి, షీ డజంట్ నో అనాలి, కానీ హీ డోంట్ నో అంటే దగ్గర గ్రామాటికల్ ఎర్రదే కదా. సో ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఐ, యు, వి, దే వచ్చినప్పుడేమో డూ ఉపయోగిస్తాం, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజ్ ఉపయోగిస్తాం. మరి సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సార్ అంటే అప్పుడు కూడా డజే ఉపయోగించాలి, ప్లూరల్ ఉంటే మాత్రం డూ ఉపయోగించాలి. రాఘవేంద్ర డజ్ ఈట్ బిర్యానీ అనాలి, కానీ రాఘవేంద్ర డు ఈట్ బిర్యానీ అంటే గ్రామాటికల్లీ తప్పు అవుతుంది. ఇవి మనము డూ ఫార్మ్స్ని ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించే విధానం. మరి పాస్ట్ టెన్స్లో ఏంటి సార్ అంటే అన్నిటికీ డిడే, ఏదైనా సరే ఐకి డిడ్, ఐ డిడ్, యూ డిడ్, వీ డిడ్, దే డిడ్, అలాగే హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్, రాఘవేంద్ర డిడ్ అండ్ రాఘవేంద్ర అండ్ రమా డిడ్. అన్నిటికీ కూడా సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నింటికీ కూడా మనం ఏం ఉపయోగిస్తాం సార్ అంటే డిడ్నే ఉపయోగిస్తాం. ఇక్కడే మళ్ళీ ఇదే దాంట్లోనే మనం హ్యావ్ ఫార్మ్స్ని కూడా నేర్చుకుందాం. హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? హ్యావ్ అంటే ఇందాక మనం తెలుసుకుందాం. హ్యావ్ మరియు హ్యాజ్ అంటే అర్థం ఏంటి? కలిగి ఉండుట అని అర్థం. ప్రజెంట్ టెన్స్లో కలిగి ఉండుట అని అర్థం. హ్యాడ్ అంటే ఏంటి? కలిగి ఉండెను, పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తున్నామని. ఐ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, ఇందాక నేను చెప్పుకున్నాం, ఐ అనేది ఎప్పుడైనా సరే స్పెషల్ కేర్ కింద మనం తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఐకి యామ్ ఉపయోగించాం. ఇక్కడ కూడా ఐ హ్యావ్ అనాలి. ఐ హ్యావ్, యూ హ్యావ్, నెక్స్ట్ వీ హ్యావ్, నెక్స్ట్ దే హ్యావ్. కానీ గుర్తుపెట్టుకోండి, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం హ్యాజ్ రావాల్సి ఉంటుంది. షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. చాలామంది చెల్లిగా ఏం చేస్తుంటారంటే, ఆయన మొన్న మాట్లాడుతూ సో దే హ్యాజ్ నాట్ సార్ అన్నాడు. సో దే హ్యాజ్ ఏంటి? దే హ్యావ్ రావాలి కదా, దే హ్యావ్ రావాలి కదా. అలాగే షీ
హ్యావ్ నాట్ సార్, షీ హ్యావెంట్ కమ్ సార్ అంటూ ఉంటారు. అది గ్రామాటికల్లీ తప్పు. ఎక్కడైనా మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి మిత్రులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటే సార్ రాఘవేంద్ర హ్యావ్ అంటామా, రాఘవేంద్ర హ్యాజ్ అంటామా? రాఘవేంద్ర కానీ ఏదైనా సరే సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనము హ్యాజ్నే ఉపయోగించాలి. ప్లూరల్ ఉన్నప్పుడు రాఘవేంద్ర అండ్ రమ, పెన్సిల్స్ హ్యావ్, సో ఇలాంటివి మనం హ్యావ్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు. సో మరి పాస్ట్ టెన్స్లో ఏమి ఉపయోగిస్తాం సార్? అన్నింటికి కూడా ఇప్పుడు ఇందాక అయితే డిడ్ ఉపయోగించామో ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, అలాగే షీ హ్యాడ్, హీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, రాఘవేంద్ర హ్యాడ్, రాఘవేంద్ర అండ్ రమ హ్యాడ్, పెన్సిల్స్ హ్యాడ్. సో అన్ని పాస్ట్ టెన్స్లో అన్నిటికీ కూడా హ్యాడే మనం ఉపయోగిస్తాం. ఇక్కడ ఏదైతే మనం డిడ్ ఉపయోగించామో అక్కడ కూడా హ్యాడే ఉపయోగిస్తాం మిత్రులారా. సో ఇది మనము డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ సంబంధించినవి. అండ్ నెక్స్ట్ సెషన్లో మనము మోడల్ వర్బ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఇప్పుడు వర్బ్స్ అనే కాన్సెప్ట్లో హెల్పింగ్ వర్బ్స్, ఆ తర్వాత అంతకుముందు రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని సంబంధించిన రూల్స్ మనం తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఈ రూల్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. వీటి మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి మిత్రులారా. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ సెషన్లో అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్తో చెప్పుకుంటే మన ఈ పూర్తి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ పూర్తవుతుంది. నెక్స్ట్ సెషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.